అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చాలా లేట్ అయిపోయిందబ్బా ఈ వీడియో పెట్టడానికైతే. వెల్కమ్ టు దాస్తాన్ 2026. ఈ దాస్తాన్ ప్రోగ్రామ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇంకా వీడియో పెట్టాలంటే అయితే నాకు కుదరలేదు. ప్లీజ్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. దాస్తాన్ 2026 లాస్ట్ డే ఈ వీడియో అన్నమాట. ఎవ్రీ ఇయర్ దాస్తాను 3 days చేస్తారు. కాకపోతే నేను ముందు 2 days అయితే లేను, ఊరికి పోయినా. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ని అయితే చూసేరి. ఇంకా లాస్ట్ డే దాస్తానికి వచ్చి నేను ఏమేమి తిన్నానో ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసిన. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ తోటి అయితే స్టార్ట్ చేసేసిన. వీడియో అయితే లాస్ట్ వరకు చూడరాబా. దాస్తాన్లా నేను షాపింగ్ కూడా చేసిన. ఏం షాపింగ్ చేసిన అనేది కూడా ఈ వీడియోలో అన్ని చూపించేస్తా. స్టూడెంట్స్ వాళ్ళు స్వయంగా ప్రిపేర్ చేసుకుని స్టాల్స్ అయితే పెట్టేసిరు అనమాట. ఇక్కడ నాకు 1 point, నాది ఎగ్జాంపుల్ మొత్తం మీరు ఇట్లా వేసినారు అనుకో, మీకు 2 points. అట్లా 3 points గెలుపుకోవాలి 3 రౌండ్లు. దాస్తాన్లా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేసిరు. పిల్లలకు నచ్చిన విధంగా వాళ్ళు కూడా గేమ్స్ ఏవి ఆడాలో అవి అన్నీ కూడా పెట్టిరబా. ఈ గేమ్ ఆడడానికి కూడా డబ్బులు పే చేసి ఆడాలన్నమాట. ఇంక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేస్తే బెంగాల్ ఫ్లేవర్స్ అనమాట. చూస్తున్నారు కదా, చాట్ అయితే చేసినారు. నేనైతే ఈ ఐటమ్ అయితే టేస్ట్ చేయలేదబ్బా, ఎందుకంటే కొంచెం నేను చాట్ తినట్లేను ఈ మధ్య. దాస్తాన్లా ఫుడ్ ఒకటే కాదు, మనకు నచ్చిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. మీకు బుక్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. నేను ఎక్కువ శాతం అయితే ఎండమూరి నవలలు అయితే చదువుతుంటాబా. మీరేం బుక్స్ చదువుతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి మర్చిపోకుండా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి బేలు, చాటు ఇవన్నీ పెట్టిరనమాట. స్టూడెంట్స్ వాళ్ళకు నచ్చిన వెరైటీస్ అన్నీ కూడా స్టాల్స్ పెట్టి ఇట్లా సేల్ చేస్తారు దాస్తాన్లా. కానీ డిఫరెంట్ టేస్ట్ తోటి డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటాయి అబ్బా ఫుడ్ ఐటమ్స్ అయితే. అన్నీ అయితే టేస్ట్ చేయలేదు కానీ కొన్ని మటుకైతే టేస్ట్ చేసిన. ఇంక ఇక్కడ జ్యూస్ స్టాల్కి అయితే వచ్చేసిన. ఈ జ్యూస్ స్టాల్ నా కొడుకుదే అనమాట. స్టూడెంట్స్ దగ్గర ఒక స్టాల్లను అయితే పర్మిషన్ తీసుకొని జ్యూసెస్ అయితే పెట్టేసిండమాట నా కొడుకు. ఇంక ఇక్కడ ఈ స్టూడెంట్స్ దగ్గర అయితే పాపడ్ తీసుకున్నా. ఈ పాపడ్ల స్టఫ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బీట్రూట్, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి స్టఫ్ ఇచ్చిరా. బట్ తింటుంటే మటుకు టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువ కలపమని చెప్పిన నేను. నాకు ఎందుకో ఈ పాపడాలు అయితే బాగా నచ్చినాయి. వెరైటీస్ అయితే బాగుంటాయి అబ్బా. పిల్లలు అయితే డిఫరెంట్గా చేస్తారు. నాకు దాస్తాన్లా నచ్చేది ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి క్యారెట్ హల్వా డిఫరెంట్గా చేసిరు. క్యారెట్ హల్వా కూడా టేస్ట్ బాగుంది. నేనైతే ఇది పార్సల్ తీసుకుంటున్నా, ఇక్కడనే తినలేదు. ఇప్పటికే నాకు కొంచెం హెవీగా అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ దాస్తాన్ల కంటే ఈసారి దాస్తాన్ల స్టూడెంట్స్ అయితే స్టాల్స్ తక్కువ పెట్టినట్టుగా అనిపించింది నాకు. క్యారెట్ హల్వా మా సోనిగానికి చాలా ఇష్టం అని చెప్పి నేనైతే పార్సల్ తీసుకున్నాను అనమాట. క్యారెట్ హల్వా అంటే ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకురి. నా ఫేవరెట్ ఐటమ్ దగ్గరకు అయితే వచ్చేసినబ్బా. చికెన్ బార్బిక్యూ చేస్తున్నారు ఇక్కడ. నాకైతే లెగ్ పీస్ కావాలని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చేసిన. మైనీస్ తోటి లెగ్ పీస్ అయితే తిందామని తీసుకున్నా కానీ మస్తు వేడిగా ఉందబ్బా. ఇంక ఇక్కడనైతే బెంగాల్ ఐటమ్స్ చూస్తున్నారా. అన్నము, చేపలు ఫ్రై, చేపల కూర, గుడ్డు కర్రీ అన్ని రెడీగా ఉన్నాయి. ఈ స్టాల్లోనైతే నేను గప్చుప్లకు, గుడ్డు కూరకైతే ఎడిక్ట్ అయిపోయినా. నాకైతే నోట్ల నీళ్ళు వచ్చేసినాయి. కానీ అప్పటికే నాకు హెవీగా అనిపించింది, అందుకనే తీసుకోలేదబ్బా. ఇంక ఇక్కడ ఒక సైడ్కి అయితే నిలబడి లెగ్ పీస్ అయితే ఊదుకుంటా తినేసిన. మస్తు కాలుతుందనమాట. నిప్పుల మీద చేసిరు కదా మా వాళ్ళు అయితే మంచిగా చేస్తారబ్బా. బార్బీక్యూ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ దాస్తాన్లా. ఇంకా చికెన్ లెగ్ పీస్ అయితే తినేసిన తర్వాత ఇంకా షాపింగ్ సెక్షన్ కి అయితే మెల్లగా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోయినా. షాపింగ్ అయితే మస్తు చేసినబ్బా నా బిడ్డ కోసము. ఇంకా మా ఆయన జేబుకైతే చిల్లు పెట్టేసి అనమాట. నేను షాపింగ్ అయితే అస్సలాగను. స్టూడెంట్స్ సపరేట్ గా స్టాల్స్ పెట్టుకొని అక్కడ కూర్చొని మరి ఇవన్నీ తయారు చేస్తున్నారు. హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్ మేడ్ వస్తువులు నాకు చాలా ఇష్టం అబ్బా. హ్యాండ్ మేడ్ హ్యాంగింగ్స్ అయితే చెవులకు చాలా బాగున్నాయి అబ్బా. ఇవన్నీ కూడా నాకు మస్తు నచ్చినాయి అనమాట. మీకు అందరికీ చూపించాలని అయితే ఈ వీడియో తీసిన. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. లాస్ట్ ఇయర్ దాస్తాన్లో కూడా నేను నా బిడ్డ కోసము మంచివి స్టడ్స్ తీసుకున్నా. ఈసారి హ్యాంగింగ్స్ తీసుకున్నా. కొంచెము కీ చైన్స్ అవి ఇవి కూడా బాగుంటే తీసుకున్నా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా టాటూస్ వేస్తున్నారు. అట్లనే మెహందీ కూడా వేస్తున్నారు. పిల్లలకైతే చాలా ఓపిక. స్టూడెంట్స్ చాలా కష్టపడి స్టాల్స్ పెట్టినారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనము ఏదో ఒకటి కొనాలి కాబట్టి నేనైతే నాకు అవసరం ఉన్న వస్తువులు అయితే కొనేసిన. ఇంకా ఆడపిల్లలకైతే బ్రాస్లెట్స్ కూడా బాగున్నాయి. చిన్నవి హ్యాండ్ మేడ్ హ్యాంగింగ్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ పూసలతో చేసినాయి. ఇవి 11 అంట. ఇవి కూడా చూడురి హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే మస్తు నచ్చినాయి. తిన్నాక షాపింగ్ అయిపోయినాక ప్రోగ్రామ్స్ అయితే చూసేసినాము. Mama,
ఊహించలేను నా ప్రతి